మీరు ప్రభుత్వంలో ఉండి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీ స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఒక మహిళా నాయకురాలై మీరు ఢిల్లీలో ఈడీ కేసులో ఆ తిహార్ జైల్లో ఉన్నది మీరు మర్చిపోతే ఎట్లా? తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఆడబిడ్డ జైలుకి వెళ్లి ఆమె కూడా ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందంటే మాకు నిజంగా ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మేము చాలా సంతోషపడ్డాం. నీళ్లు, నియమాలు, నిధులన్న ఆ ఒక్క ప్రభుత్వాన్ని ప్రజలు మొన్న ఏ రకంగా చీగొట్టిరో మనందరూ తెలిసిన విషయమే. మీరు ఇంకోసారి రకరకాలుగా ప్రస్తావిస్తుంటారు, ఆ ప్రాంతం వాళ్ళకి ఈడేం పని అని. మీరు కూడా ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి మహారాష్ట్ర పోయారు, ఆంధ్రప్రదేశ్ పోయారు. ఎప్పుడైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల మీద ఎవరైనా ఎక్కడి నుంచి అన్నా ప్రశ్నించే హక్కు ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం కల్పించింది, అది మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఈరోజు చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ రిజిస్టర్ అయ్యి ఉంది ఎలక్షన్ కమిషనర్ దగ్గర. మేము ఇక్కడ కూడా పోటీ చేస్తాం, అక్కడ కూడా పోటీ చేస్తాం. 2028లో మీ పైన దృష్టి పెడతాం. మీరు గతంలో చేసిన ఏమేమి మీరు నీళ్లు, నియమాలు, నిధులు అన్నారు, ఏవైతే ఎక్కడెక్కడ ఏమేం చేశారు అనేది అవన్నీ మేము తెప్పించుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము ఒక స్థాయి వరకు వెళ్తుంటే, మా పని మేము చేస్తుంటే, మీరు పదే పదే మా నాయకుని పేరు తీసుకొని మిమ్మల్ని మర్చిపోయిన తెలంగాణ మళ్ళా గుర్తొచ్చేలాగా, ఏదైతే మర్చిపోయింది తెలంగాణ కవిత గారు అంటే, మళ్ళా మీ 2 రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో వివిధ మీడియా ఛానల్లో మీరు ఫోకస్ అవ్వడానికి ఆయన పేరు తీసుకుంటారు. మీరు ఒకసారి ఆలోచించాలి. 100 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఈరోజు ప్రజల సంక్షేమానికి, హాస్టల్స్ కి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, రైతులకు వాళ్ళకి ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.